శ్రీ గురుభ్యో నమః. ఆదిరంగ క్షేత్రంగా గుర్తింపు, స్వామి ఇష్టంగా కొలువైన ప్రదేశం, శయన రూపంలో దర్శనం, ఇవన్నీ చూడాలంటే శ్రీరంగపట్నానికి వెళ్ళాలి. రంగనాయకి సమేత రంగనాథుడు కొలువైన ఈ ఆలయాన్ని ఓ భక్తుడు కట్టించాడని చెబుతారు. పంచరంగ క్షేత్రాలలో మొదటిది అయిన ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. దక్షిణ భారతదేశంలో పలు రంగనాథస్వామి ఆలయాలు ఉన్నా అన్నింటిలోకి శ్రీరంగమే ప్రసిద్ధి. కానీ శ్రీరంగం వెళ్ళడానికన్నా ముందుగా ఆదిరంగనాథుడిని దర్శించుకోవాలని అంటారు. ఆ ఆదిరంగడు కొలువైన మహిమాన్వితమైన క్షేత్రమే శ్రీరంగపట్న రంగనాథస్వామి దేవాలయం. ఆ తరువాత కర్ణాటకలోనే ఉన్న మధ్యరంగ క్షేత్రాన్ని దర్శించుకొని అప్పుడు శ్రీరంగానికి వెళ్ళాలని చెబుతారు. హోయసల విజయనగర రాజుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే ఈ ఆలయం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉంది. 5 అంతస్తుల రాజగోపురంతో కనిపించే ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఓ భక్తుడు నిర్మించాడు. 108 వైష్ణవ ఆలయాల్లో ఒకటిగాను పేరున్న ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందంటే, ఒకసారి గౌతమ మహర్షి విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడంట. విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే స్వామిని శయన రూపంలో చూడాలని ఉందంటూ అభ్యర్థించాడంట. అందుకే శ్రీమన్నారాయణుడు రంగనాథుడిగా అవతరించి మహర్షికి దర్శనమిచ్చాడంట. ఆ తరువాత విశ్రాంతి తీసుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కోసం వెతుకుతూ చివరకు ఇక్కడికి వచ్చి కావేరీ నదికి ఎదురుగా ఉండిపోయాడంట. అందుకే ఈ ప్రాంతానికి శ్రీరంగపట్న అనే పేరు వచ్చింది. కొన్నాళ్లకు ఈ ప్రాంతానికి స్థానిక అధికారిగా ఉన్న తిరుమలయ్య అనే విష్ణు భక్తుడు స్వామికి ఆలయాన్ని నిర్మించాడంట. రంగనాథుడు మొదట ఇక్కడే కొలువు తీరాడని అంటారు. కాబట్టే ఈ క్షేత్రానికి ఆదిరంగ క్షేత్రం అనే పేరు వచ్చింది. ఆ తరువాత హోయసల విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా చరిత్ర ద్వారా అవగతమవుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన హోయసల రాజైన విష్ణువర్ధనుడు విశిష్టాద్వైత కర్త రామానుజాచార్యకు శ్రీరంగపట్నాన్ని ఇవ్వడంతో ఇది అగ్రహారంగా మారిందట. అలాగే ఈ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని బ్రహ్మ స్వయంగా తయారు చేసి శ్రీరాముడి పూర్వీకులకు ఇచ్చాడని, అది తరువాత ఇక్కడకు చేరిందనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. 5 అంతస్తుల రాజగోపురం దాటి లోపలికి వెళ్తే గర్భగుడిలో ఆదిశేషుడిపైన శయనించిన రంగనాథుడు రంగనాయకి సమేతంగా గర్భగుడిలో ఆదిశేషుడిపైన శయనించిన రంగనాథుడు రంగనాయకి సమేతంగా దర్శనమిస్తాడు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, అల్వార్లు, గరుడ, హనుమంతుడు, నరసింహుడు తదితర దేవతామూర్తుల్ని పూజించి బయటకు వస్తారు భక్తులు. గౌతమ క్షేత్రంగాను పిలిచే ఈ ఆలయంలో రోజువారీ చేసే పూజలతో పాటు ధనుర్మాస ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి నాడు స్వామికి చేసే పూజల్ని చూసి తరించవలసిందే. ఏడాదికోసారి ప్రత్యేకంగా జరిపే దొడ్డ రథోత్సవం, రంగనాథ జయంతి, రథసప్తమి, మకర సంక్రాంతి ఉత్సవాలను చూసేందుకు 2 కళ్ళు చాలు. శ్రీరంగపట్నానికి విమాన మార్గంలో రావాలనుకునేవారు మైసూరు విమానాశ్రయంలో దిగితే అక్కడి నుంచి ఆలయం దాదాపు
35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేదంటే శ్రీరంగపట్నం రైల్వే స్టేషన్లో దిగితే ఆలయాన్ని చేరుకునేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి. ధనుర్మాసంలో విష్ణు భక్తులు విష్ణు సహస్రనామాలతో పాటుగా తిరుప్పావై పాసురాలను పఠించేందుకు ప్రాధాన్యం ఇవ్వడం తెలిసిందే. గోదాదేవి స్వయంగా రచించిన ఈ పాసురాల గీతిమాలికలో 30 గీతాలుంటాయి. తమిళంలో ఉండే ఈ పాసురాలన్నీ ఎక్కువగా మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సహాయపడమని, భగవంతుణ్ణి ఆరాధించమని సూచిస్తాయి. మొదటి 5 పాసురాలు తిరుప్పావై ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తే, ఆ తరువాత పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. చివరి పాసురంలో గోదాదేవి తన గురించి తెలియజేస్తూ తాను విష్ణు చిత్తుని కుమార్తెనని, ఈ 30 పాసురాలను తాను రచించి పాడానని చెబుతూనే ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ముక్తాయిస్తుంది. స్వస్తి, శుభమస్తు.